హైదరాబాద్ కుకట్పల్లి జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు భారీ అవినీతిని బయటబయలు చేశారు. ఎస్సీ చిన్నారెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ప్రవీణ్ ఓ కాంట్రాక్టర్ నుండి 15 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. చెరువుల ప్రక్షాళన పనులకు సంబంధించిన 1,40,00,000 బిల్లు మంజూరు కోసం చిన్నారెడ్డి 30 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీపీ అధికారులు కార్యాలయంలోనే నగదు తీసుకుంటూ ఉండగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఏసీ గదిలో పాటు అటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ రంగారెడ్డి రేంజ్ డీసీపీ ఆనంద్ కుమార్ తెలిపారు. మాకు కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ కాంట్రాక్ట్స్ తో కొన్ని చెరువులు అవి ఇవి క్లీన్ చేసి మెయింటైన్ చేసే ఒక కాంట్రాక్టర్ గారు మాకు కంప్లైంట్ చేశారు. ఏమనంటే ఇక్కడ ఆయన కొన్ని కాంట్రాక్ట్స్ ఆయనకి బిడ్డింగ్లో రావడం జరిగింది. దాని ప్రకారం ఆయన వాటిని చెరువుల క్లీనింగ్ ప్లస్ మెయింటెనెన్స్ అవి చేస్తున్న సందర్భంలో ఆయనకు ఒక 3 ప్యాకేజ్లకు సంబంధించిన బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ బిల్స్ దాదాపు 1,40,00,000 రూపాయల వరకు పెండింగ్ ఉన్నాయి. వాటిని ప్రాసెస్ చేసి ఈ వ్యవహారంపై ఏసీపీ డీఎస్పీ ఆనంద్ కుమార్తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. డివిజన్లో సూపరింటెండెంట్ ఇంజనీర్ 15 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీపీకి పట్టుబడడం జరిగింది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఆయన కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి డిఎస్పీ ఆనంద్ కుమార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఎలా లంచం తీసుకున్నాడు, అసలు ఏ పర్పస్లో? మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి. ఆ కంప్లైంట్ ప్రకారం ఏంటంటే కొన్ని చెరువులు క్లీనింగ్ అంటే గురబ్ డెక్ అవి ఉంటాయి కదా, వాటిని క్లీనింగ్ యాజ్ వెల్ యాజ్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి బిడ్డింగ్లో ఈ టెండర్స్లో పాల్గొని ఆ యొక్క కంప్లైనెంట్ టెండర్స్ గెలుచుకోవడం జరిగింది. దాని ప్రకారం ఆయన కొంచెం ఆల్రెడీ మెయింటెనెన్స్ ప్లస్ క్లీనింగ్ జరిగిన తర్వాత సుమారు 1,40,00,000 రూపాయల బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్ ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేయడానికి కోసం అని చెప్పేసి ఈ చిన్నారెడ్డి గారని సూపరింటెండెంట్ ఇంజనీర్గా ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఇక్కడ కుకట్పల్లి జోన్లో పనిచేస్తున్నారు. ఆయన అప్రోచ్ చేయడం జరిగింది. ఆయన దానికి దాదాపు 40 లక్షల రూపాయలు ఇనిషియల్గా డిమాండ్ చేసినాడు. ఆ 30 lakhs కూడా నేను ఇవ్వలేనంటే, లేదు ఒక 15 లక్షల ముందు ఇవ్వండి, 15 లక్షల తర్వాత ఇవ్వండి పార్ట్ పేమెంట్గా అనేదానికి అతను ఒప్పుకోవడం జరిగింది. సో ఆ 15 lakhs రూపీస్ ఏవైతే ఉన్నాయో ఆ 15 lakhs రూపీస్ ఇప్పుడు ఇనిషియల్గా ఇస్తున్నప్పుడు ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. ఆయన 15 lakhs కూడా ప్రవీణ్ అని చెప్పేసి ఆయన దగ్గర ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తాడు, ఆయన ద్వారా తీసుకోవడం జరిగింది. చిన్నారెడ్డి ₹1,00,00,000 బిల్లుకే 40 లక్షలు ఎందుకు డిమాండ్ చేసింటారు? 1,40,00,000 రూపాయలు టోటల్ బిల్స్ అవి. దాంట్లో భాగంగా ఇది ఒక 30 lakhs రూపీస్ ఫైనల్గా డిమాండ్ చేయడం జరిగింది. అందులో పార్ట్ పేమెంట్ 15 lakhs ఈరోజు ఫస్ట్ విడతగా తీసుకున్నారు. ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది సార్ ఈ కేసు? ఇప్పుడు ఆల్రెడీ మాకు చిన్నారెడ్డి గారు ప్లస్ ప్రవీణ్ గారు దీంట్లో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇంకా మిగతా వారు ఎవరైనా పాత్రలు ఉన్నారా అని చెప్పేసి ఒకటి వెరిఫికేషన్ అనేది నడుస్తుందండి. వాళ్ళ ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఖచ్చితంగా యాక్షన్ అనేది ఉంటుంది. అంటే చిన్నారెడ్డి గతంలో కూడా వేరే చోట పనిచేసినప్పుడు కూడా ఆరోపణలు వచ్చినాయి అంటున్నారు. వాటికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ జరిగింది అంటే ఏమన్నా కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా వెరిఫై చేస్తామండి. అయితే చిన్నారెడ్డి ఇదే కార్యాలయంలో డబ్బులు తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. దాదాపు 15 లక్షల రూపాయలు లంచం మొదటి విడతగా మొత్తం 40 లక్షలు మాట్లాడుకోవడం జరిగింది. 40 లక్షలకు సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఈ హాల్లోనే తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం చిన్నారెడ్డి ఇదే రూమ్లో ఉన్నారు, ఆయనని విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలన్నిటిని కూడా సేకరిస్తున్నారు ఏసీబీ అధికారులు. మొత్తం 30 లక్షల లంచం మాట్లాడుకొని అందులో మొదటి విడతగా 15 లక్షలు తీసుకుంటూ ఈరోజు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. 1,40,00,000 రూపాయల బిల్లులని శాంక్షన్ చేయడం కోసం ఒక కాంట్రాక్టర్ వద్ద ఈ డబ్బులు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. మనం చూడొచ్చు కూడా చిన్నారెడ్డి సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కుకట్పల్లి జోన్ జిహెచ్ఎంసీ అనే ఆయన బోర్డు కూడా చూస్తున్నాము. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఆయన నివాసంతో పాటు మరికొన్ని చోట్ల కూడా సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం చిన్నారెడ్డి ఇల్లుతో పాటు ఆయన సన్నిహితులు, ఆయనకు సంబంధించిన ఎవరైనా అంటే క్లోజ్గా ఉండేటువంటి వారికి సంబంధించి ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. కెమెరామెన్ రాజుతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.